ప్రార్థనాపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చావు కనుక నిన్ను ఆయన దర్శిస్తాడు. దర్శించి నీతో మాట్లాడుతున్న ఆ మాటలు గ్రహించకపోతే ప్రయోజనమా అండి? ఎందుకంటే నువ్వు ఏ ఆలోచనతో వస్తున్నావో, ఏ తలంపుతో వస్తున్నావో, ఏ హృదయ కోరికతో వస్తున్నావో, లేక నీ ఏ స్థితిలో నుండి వస్తున్నావో ఆయనకు బహువాటంగా తెలుసు. ఖచ్చితంగా మన హృదయ అన్నిటినీ రహస్యాలను కూడా తెలుసుకున్న దేవుడు, తెలిసిన దేవుడు క్షుణ్ణంగా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మరి విన్నది దీనికోసమే, నా కోసమే నాతో మాట్లాడి నన్ను దర్శించడానికి గ్రహింపు లేకపోతే విన్న కూడా ప్రయోజనం ఏమండి? భలే చెప్పాడండి, గట్టి గట్టిగా అరిచి చెప్పాడండి, బాగా జోకులతో నవ్వించి చెప్పాడండి, భలే చెప్పాడు.